నమిత్ మల్హోత్రా గారు ప్రొడ్యూస్ చేస్తూ నితీష్ తివారీ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా రామాయణ. టు బీ ఫ్రాంక్ హానెస్ట్లీ చెప్పాలంటే ఈ ట్రైలర్ మీద అయితే నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏముండలే. ఎందుకంటే బాలీవుడ్ మూవీ కాబట్టి. నాకు ఈ ట్రైలర్ చూడాలి అని అనిపించిన వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసి 4000 crores బడ్జెట్ అని చెప్పిన ఒకే ఒక విషయం. ఇది తప్ప ఇందులో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే తెలిసిన రామాయణ కథని వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారని అయితే అనుకున్నా. సో దేశంలోనే అతిపెద్ద స్టోరీ అయిన రామాయణాన్ని వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారని అయితే చెప్పుకోవాలి. దీని గురించి ఒక చిన్న తప్పు జరిగిన జనాలు అయితే మూవీని యాక్సెప్ట్ చేయరని చెప్పాలి. ఇక్కడైతే రాముడి పాత్రలో రణ్వీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్, అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్. వీళ్ళు కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, అలాగే కాజల్ అగర్వాల్ గారు కూడా ఉన్నారు మా. మ్యూజిక్ కోసం అయితే హాలీవుడ్ టెక్నీషియన్స్ అయిన హాన్స్ జిమర్ గారిని, అలాగే మన ఏఆర్ రెహమాన్ గారు కూడా దీనికి కాంబినేషన్లో అయితే మ్యూజిక్ ఇస్తున్నారు మా. ఉదయాన్నే 4:15కు లేచి మరి ఈ మూవీ ట్రైలర్ని అయితే చూడడం జరిగింది మా. మరి ఈ ట్రైలర్ చూసాక మాకేమనిపించిందో, ఇందులో మాకేం నచ్చిందో ఏం నచ్చలేదో దాని గురించి చెప్పాలంటే ముందైతే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్. ఇదైతే ముందే చెప్పేస్తున్నా, ఈ వీడియో అయితే రివ్యూ వీడియో అయితే కాదు, డిస్కషన్ వీడియో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రివ్యూ ఇచ్చేంత పెద్ద సినిమాలు అయితే నేనేం తీయలేదు. సో ట్రైలర్ గురించి మాట్లాడేదైతే, ట్రైలర్ షురు అయిన దగ్గర నుండి అయితే మన అటెన్షన్ని గ్రహించేది మాత్రం ఇక్కడున్న విజువల్స్ మా. ఇదివరకు ఎన్నో మైథాలజికల్ సినిమాస్ అయితే వచ్చాయి వెళ్ళాయి, కొన్ని కేవలం పేరు మాత్రమే తెచ్చుకొని ఉంటాయి మా. కానీ ఇక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఏ గ్రీన్ ఎక్స్పీరియన్స్ని ఉత్తమంగా చూపించడానికి చాలా అంటే చాలా ప్రయత్నించారనే చెప్పుకోవాలి. ప్రొడక్షన్ డిజైన్స్, విఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కదాన్ని గ్రాండ్ స్కేల్లో అయితే ప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని ఫారెస్ట్ సీక్వెన్సెస్ అయితే ఇంకొద్దిగా బెటర్ చేసి ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఎస్పెషల్లీ అయోధ్య మరియు లంక వార్ గ్లింప్సెస్ చూస్తే సినిమా టీం విజువల్ వండర్ బిల్డ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తెలుస్తోంది. రణ్వీర్ కపూర్ గారి గురించి చెప్పాలంటే టీజర్ వచ్చినప్పుడు కొంతమంది అయితే ఆయన్ని పాత్రకి సెట్ అవుతారు లేదా అనే సందేహాలు అయితే చాలా ఉండేవి. కానీ ట్రైలర్ చూసాక డౌట్స్ అయితే తప్పకుండా తగ్గిపోతాయని అనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, కామ్ ఎక్స్ప్రెషన్స్ మరియు శ్రీరాముని పాత్రని కంపోజ్ చేసిన రీతి చాలా అంటే చాలా బాగుంది. సో మూవీ ట్రైలర్ అయితే యష్ గారి ఎంట్రీతోనే మొదలవుతుందని చెప్పాలమా. అదైతే ట్రైలర్లోనే పీక్ మూమెంట్ అని చెప్పుకోవాలి. గర్జిస్తూ సీన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారో అంతే గర్జిస్తూ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ కూడా అయ్యారు మామ. ఎస్పెషల్గా అయితే చివరిలో రోర్ మాత్రం థియేటర్లో గుండెలు గూస్ బంప్స్ తెప్పించేది అయితే ఖాయమనే చెప్పుకోవాలి. సో యష్ గారు అయితే రావణుడి పాత్ర యొక్క ఇంటెన్సిటీ, వాయిస్ మరియు ఆ కమాండింగ్ ఔరా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. పర్సనల్గా నాకైతే ట్రైలర్ అయ్యాక కూడా గుర్తుండిపోయింది ఏంటంటే యష్ గారి ప్రెజెన్స్ అనే. ఇక సాయి పల్లవి గారి గురించి అయితే చాలా సింపుల్గానే చూపించారు, కానీ ఆవిడ మీద అయితే ప్రస్తుతానికి చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయేమో. హనుమంతుడినైతే ఈ ట్రైలర్లో చూపించలేదు. మేబీ నాకు తెలిసినంత వరకు పార్ట్ 1లో అయితే హనుమంతుడు ఉండాలని అనుకుంటున్నా. రాముడు సీతను ఎత్తుకుపోయేదే క్లైమాక్స్ అని అయితే అనుకుంటున్నా. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే హన్స్ జమీర్ మరియు ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్ గురించి సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే పెద్ద హైప్ అయితే ఉండింది మామ నాకైతే. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ని డామినేట్ చేయకుండా వాటి గ్రాండ్నెస్ని ఇంకా ఎలివేట్ చేసింది మామ. ఎస్పెషల్లీ వార్ సీన్స్లో అయితే బిల్డప్ పోర్షన్స్లో వచ్చే చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించింది మామ. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ మరియు ట్రైలర్ కట్ అయితే మంచిగానే చేశారని అయితే అనిపించింది. కాకపోతే మరీ 4000 కోట్లు పెట్టినట్టయితే ఎక్కడైతే అనిపించలేదు. ఎందుకంటే కొన్ని భాగాల్లో ఇక్కడైతే అది ఇంకా బెటర్గా రావచ్చేమో అని అయితే అనిపించింది. అఫ్కోర్స్ ఆడియన్స్కి అయితే మూవీ బాగుంటే ఇది పెద్దగా మ్యాటర్ అని అయితే అనిపించదు. సో వీళ్ళ స్కేల్ మీదనే కాకుండా సినిమా మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలని అయితే అనిపించింది. కంప్లీట్ సినిమా చూసాక ఎమోషనల్ వెయిట్ ఎంతవరకు వర్కౌట్ అయిందో అనేది చెప్పగలం. సో ఫైనల్గా ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ ట్రైలర్ అయితే అంచనాల్ని పెంచిందనే చెప్పాలమా. నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది. రణ్బీర్ గారి తెలుగు డబ్బింగ్ అయితే ఇంకొద్దిగా బెటర్ చేసిండే బాగుండేదేమో అని అయితే అనిపించింది. యష్ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అలాగే వరల్డ్ క్లాస్ టెక్నికల్ క్వాలిటీ సినిమా మీద ఎగ్జైట్మెంట్ అయితే మరో స్థాయికి తీసుకెళ్ళామో. ఇక నాకైతే మిగిలింది ఒకే ప్రశ్న, ఈ స్కేల్కి తగ్గ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ని సినిమా మెయింటైన్ చేస్తుందో లేదో అనేది అయితే చూడాలి. దాన్ని అయితే థియేటర్లోనే చూడాలి.
ఇది మాకైతే రామాయణ సినిమా ట్రైలర్ మీద అనిపించింది. ఒకవేళ మీకు కానీ ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పడం అయితే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. రండి కామెంట్స్లో అందరూ డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మామ. అంటిల్ నెక్స్ట్ వీడియో టాటా టేక్ కేర్ బై టైం సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్. థ్యాంక్ యూ.